అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మొండి వైఖరిని మరోసారి చాటుకున్నాడు. ప్రపంచ దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై ఆయన విధించిన సుంకాలు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువడించింది. అయితే ఆ వెలువడించిన మరుసటి రోజే ట్రంప్ తిరిగి అవే సుంకాలను విధిస్తూ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని దేశాల దిగుమతులపై 10% సుంకాలు విధిస్తూ తాజాగా ఆయన ఒక ఉత్తర్వులపై సంతకం చేశాడు. అయితే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంపే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తాజాగా ఉత్తర్వుల ప్రకారం ఈ 10% సుంకాలు ఫిబ్రవరి 24వ తేదీ నుండి అమల్లోకి వస్తాయి. వచ్చే 150 రోజుల పాటు ఈ టారిఫ్ కొనసాగుతున్నాయని అమెరికా ఒక ప్రకటన స్పష్టం చేసింది. గతంలో విధించిన సుంకాల కంటే మరింత కఠినంగా వీటిని అమలు చేస్తామని, అమెరికా ఖజానాకు రావాల్సిన ప్రతి పైసాను వసూలు చేస్తామని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మేము అత్యంత ఆమోదయోగమైన పద్ధతిలో సుంకాలు విధిస్తే సుప్రీంకోర్టులో కొందరు దానిని వ్యతిరేకించడం సిగ్గుచేటు. ఇది చాలా హాస్యాస్పదమైన తీర్పు. అయితే మేము తగ్గబోము. గతంలో కంటే ఎక్కువ వసూలు చేసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తామని ఆయన హెచ్చరించారు. న్యాయస్థానం తీర్పు అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఈ వివాదంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా జోక్యం చేసుకున్నాడు. సుప్రీంకోర్టు తీర్పును ఆయన చట్ట విరుద్ధమని అభివర్ణించాడు. దేశ దిగుమతులను నియంత్రించే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇచ్చింది. కానీ కోర్టు తీర్పు వల్ల అమెరికా పరిశ్రమలు సరఫరా గొలుసును కాపాడడం కష్టతరమవుతుంది. అమెరికా కార్మికుల భద్రత కోసం అధ్యక్షుడి విస్తృత అధికారాలు ఉన్నాయి అని వాన్స్ తన ఎక్స్ వేదికగా తెలిపాడు. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి ట్రంప్ మళ్లీ సుంకాలు విధించడం వల్ల ప్రపంచ దేశాలు మళ్లీ వాణిజ్య యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ సహా అనేక దేశాల ఎగుమతులపై ఈ 10% భారం పడనుండటంతో అంతర్జాతీయ మార్కెట్ ఆందోళన ఇప్పుడు చెందుతుంది.